నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులుగా వింటున్నాం, ఎన్నో రోజులుగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలుంటాయి, కొట్లాటలుంటాయి. కానీ ఏది జరిగినా ఒక తాటి మీదకి వస్తారని ఒక పేరుంటుండే. బట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. సీనియర్ వర్సెస్ జూనియర్, జూనియర్ వర్సెస్ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు. పుట్టుకతోటే మేము ఇక్కడున్నాం, పుట్టుకతోటే మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మోసి భుజమంతా అరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు పెత్తనం చేస్తే మేము ఎట్లా తట్టుకుంటాం అని ఒక వర్షం. లేదు, ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, పార్టీని ముందుకు ఎట్లా తీసుకుపోయినాం, పార్టీని ఎట్లా గెలిపిస్తున్నాం, పార్టీ ఎవరి మీద గెలుస్తుంది అనేది ఇంకొక వైన. ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితినే కాంగ్రెస్ పార్టీని బురదలేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్, అవునన్న సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. కురుక్షేత్రంలో ఎంతోమంది కౌరవులు ఉంటే పాండవులు 5 మందే. ఆ 5 మంది మేమే ఆఖరిగా విజేతలుగా ఉంటాం అని చెప్పి కూడా కొంతమంది వైఖరి. లేదు, కురుక్షేత్రంలో ఎంతమంది ఉన్నా సరే కురుక్షేత్రాన్ని తర్వాత కౌరవుల తరపున నేనున్నాను కదా, నేను నడిపిస్తా అనేది మరొకరి వైఖరి. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మీద వస్తున్నటువంటి ఏవైతే వ్యతిరేక పవనాలు ఉన్నాయో, జెన్జీ మొన్న పోరాటం చేసింది. తర్వాత రోజు రోజుకు పోరాటం పెరిగి ముదిరి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయించినటువంటి చరిత్ర జెన్జీకి ఉన్నది. గతంలో ఎన్ని పేపర్ లీకేజీలు అయినా కూడా ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలే. ఆ రోజు బలమైనటువంటి ఉద్యమం లేక. కానీ ఇప్పుడు ఉద్యమం ఉంది, రాజీనామా చేయించారు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ డిపరేషన్ అనే ఒక మీమ్ వస్తుంటుంది. ఆ మీమ్లా తయారైంది. ఎవరికి వారు ఒంటెద్దు పోకడబోతున్నారని చెప్పేసి జాతీయ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలియక రాహుల్ ప్రియాంక తికమక పడతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా ఒకసారిగా చీలిక తెచ్చుకొని కొట్లాటలు కుమ్ములాటలు వేసుకుంటున్నారేమో అనే ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. సమన్వయ కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సమన్వయ కమిటీ ఎందుకు అంటే, ఈ మధ్యకాలంలో కత్తుల కోలాటాలు ఆడేటువంటి ఎమ్మెల్యే, మంత్రి పదవి కావాలని అడిగేటువంటి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేక ఒకరికొకరు బహిరంగంగా మాట్లాడుకోవడం, నేను ఇక్కడ ఓటేజ్ వేయమన్నందుకు గెలిపించినందుకు నన్ను క్షమించుర్రి అని చెప్పేసి ఇంకొక ఎమ్మెల్యే చెప్పడం, అంతకంటే ముందు ఇంకొక ఇష్యూ, అంతకంటే ముందు గాంధీ భవన్ ముట్టడి, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యమంత్రి గారు ఎంత ఒక సమన్వయ కమిటీ వేసారు. ఆ సమన్వయ కమిటీ వేసిన తర్వాత ఇది పరిస్థితి ఇట్టి ఉందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు, చాలా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత జగ్గారెడ్డి ఇలాంటి నాయకులతోటి హేమాయమీలతోటి ఒక సమన్వయ కమిటీ వేసారు. ఆడ పటాపంచలు అయిపోయింది, బగ్గుమనే రాజకీయాలు అగ్గి రాజేసింది సమన్వయ కమిటీ ఇష్యూ. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమంత్రి గారట ఒక మాట అన్నారట, ఎవరితోటి ఏమవుతుంది, నేను లేకపోతే పార్టీ ఉన్నదా అని చెప్పేసి ఒక వార్త అని అన్నాడు అని చెప్పేసి ఒక వార్త సంచలనం రేపుతా ఉన్నది, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతా ఉన్నది. మరీ ముఖ్యంగా కొంతమంది ఒక మంత్రి పేరు, ఒక పిసిసి అధ్యక్షుని పేరు తీసుకొని వీళ్ళతోటే ఒక ఓటైనా పడతాదే, వీళ్ళ ఏంది అని చెప్పేసి తనకు సంబంధించినటువంటి దగ్గర జర్నలిస్టులను పిలుచుకొని ఈ మాటలు మాట్లాడినని చెప్పి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో లేఖలు రాస్తూ ఢిల్లీకి, ఆ లేఖలు కూడా పూర్తిగా మళ్ళీ ఫ్రమ్ టు ఏదైతే చేరుకోవాల్సిన అడ్రస్లు ఉన్నాయో ఆ అడ్రస్ పేపర్లు కూడా, ఆ లెటర్లు కూడా రేవంత్ దగ్గరికి వస్తున్నాయి అని చెప్పేసి, ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అనేది ఒక కోణాన్ని అసలు ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. ఉత్తమ్ కూడా తనకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ తీసుకొని ఇక వార్త రాయలేనటువంటి భూత పదాలతోటి రెచ్చిపోయాడు అని చెప్పేసి ఒక కథనం సంచలనం రేపుతా ఉన్నది.
ఏంది అంటే మేము ఎప్పటి నుంచో ఉన్నామనే ఫీలింగ్ ఒకరిది, నేను వచ్చినాక అధికారంలోకి తెచ్చిన అని చెప్పేది ఇంకొకరిది. ఈయన వేరే ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి శిష్యుడు అని చెప్పేసి వాళ్ళు. ఇక వీళ్ళంతా పోట్లాట, కొట్లాట, సీనియర్లంతా ఒకవైపు, ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానని అనుకున్నటువంటి బట్టి సైలెంట్ అయిపోయాడు. మరి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల ద్వారా సైలెంట్ అయిందా, లేకపోతే రేవంత్ దగ్గర ఆయనకు నచ్చింది ఏంది? ఇదంతా కూడా కొంత సీనియర్లకు అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. అరే ఏంది ఈయన ముఖ్యమంత్రి ఒక దళిత నాయకుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం కదా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్యాండిడేట్గా ఉన్నటువంటి బట్టి ఎందుకు సైలెంట్ అయినా కూడా కొంత అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇక ఎంత కామనే కదా, ఇవంతా కామన్ అయినటువంటి సందర్భం ఉండే. అయితే పూర్తిగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కి ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా చెడింది అనుకోవచ్చు. అంటే నేను చెప్పినట్టే ఉండాలి అనే ఒక కోణంలో మహేష్ కుమార్ గౌడ్ని తెచ్చుకున్నాడు అనేది అందరికీ తెలిసిందే రాజకీయాలలో. మహేష్ కుమార్ గౌడే ఇప్పుడు ఏమనుకుంటారు, కొన్ని బోనాల జాతరల మీటింగ్లో కావచ్చు, కొన్ని మీటింగ్లలో కొన్ని ఛానళ్ళు అయితే మహేష్ కుమార్ గౌడ్ని ఆడుతూ పాడుతూ ఫుట్బాల్ ఆడేస్తారు. ఆ ఛానల్ ఎవరిది అంటే పలానా వ్యక్తిది, పలానా వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అని చెప్పేసి బహిరంగంగానే అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఛానల్ ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా అన్ని మాధ్యమాలలో తిప్పుతూ ఉన్నారు. శాటిలైట్ ఛానల్ చేసారు, అన్ని వేరే రాష్ట్రంలో పెట్టి ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా చేస్తూ ఉన్నారు. ఆ మాధ్యమంలో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని పొట్టు తిడుతూ ఉన్నటువంటి సందర్భం కూడా చూసినాం. ఇది మన క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి విషయంలో అంతా కూడా జరుగుతూ ఉన్నది. మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి దాంట్లో లీకేజ్ ఇచ్చి ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆమెకు రాజ్యసభ ఎంపీ కాకుండా చేసిరనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక ఈడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే అధికారం ఏదైతే 2023 డిసెంబర్ 2 కంటే ముందు జరిగినటువంటి ప్రచారాలు కావచ్చు, మేనిఫెస్టోలో కావచ్చు, అక్కడ ప్రజలను ఆకట్టుకొని ఈరోజు నా ముఖం చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వీళ్ళు లేకపోతే వీళ్ళ ముఖం చూసి ఎవడు గెలిపియాలి, వీళ్ళు కనీసం మంత్రులు అయ్యేటోళ్ళ, ఉన్న ఆస్తులు అమ్ముకొని మళ్ళీ బండ్ల మీద తిరిగేటోళ్ళు, నేను లేకపోతే ఏడొచ్చింది అధికారం అనేది ఆయన వైఖరి. లేదు మేం కష్టపడింది, నువ్వేడా ఇప్పుడు వచ్చి పునాదులు వేసినావు, ఇప్పుడు వచ్చి బిల్డింగ్ కట్టినావని వీళ్ళ వైఖరి. కాంగ్రెస్ పార్టీలో రోజుకు వితమీరిపోతున్నాయి. రీసెంట్గా షబీర్ అలీకి సంబంధించినటువంటి ఇన్సిడెంటు, అంతకుముందు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇన్సిడెంటు, అంతకంటే ముందు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఇన్సిడెంటు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇక ప్రేమాయాణాలు కాంగ్రెస్లో లేటు వయసులల్లా, ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పబోతా ఉన్నాడు హైకమాండ్ వద్ద అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్నది. ఎంతో అంత అందరితో కలిసి పనిచేయని చెప్పి హైకమాండ్ చెప్తుంటే నై జాంతం నై కర్తాం అని చెప్పేసి రేవంత్ పోకడ ఉంది, ఒంటెద్దు పోకడ అని అంటారు తెలంగాణ భాషలో. ఆ పోకడ ఉంది రేవంత్ రెడ్డి అనేది కూడా ఒక అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఎవరు చెప్పినా ఇంటలేడు. ఏంది అంటే రాహుల్ ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి మనిషి కాబట్టి ఈరోజు ఏం చేసినా నడుస్తూ ఉన్నదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈ నుంచి మూటలు మోసుకపోయేది, ఈ నుంచి మూటలు మోయాలంటే రేవంత్ తప్ప ఇంకెవరు మోయలేరు, అన్ని కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వలేరు, అన్ని కోట్ల రూపాయలు ఇచ్చి వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్లు గెలిపేయలేరు, అందుకే రేవంత్ను తీసేయడం లేదు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తున్నాయి. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్కడికి పోతున్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మరి నిజంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అర్హుడా అంటే అర్హుడు కాకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కూడా మంత్రి పదవి అయినటువంటి వ్యక్తి, కనీసం మంత్రిత్వ శాఖలో ఎంత అనుభవం కావాలన్నా కొంచెం సంవత్సరం 6 నెలల పాటు అనుభవం లేనటువంటి అనుముల రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా చాలా వరకు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దానిలో ఇక దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మరీ ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు అలిగి వెళ్ళిపోవడాలు, అంటే ఏంది అంటే జగ్గారెడ్డి సమన్వయం చేసినా కూడా అక్కడ కొంత పంచాయతీ జరగడం, జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో 44 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే లేదనుకున్నటువంటి సమయంలో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. పార్టీ నుంచి ఇక్కడ షిఫ్ట్ కొట్టినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కోసం జీవన్ రెడ్డిని పక్కన పెడితే జీవన్ రెడ్డి పోరాటం చేసి బీఆర్ఎస్లకు పోయింది కేసీఆర్ అధ్యక్షతన. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే అసంతృప్తులు. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు అనుకున్నారు, నమ్మిర్రు, 5కు 5 మున్సిపాలిటీలు కొట్టిండు, బీఆర్ఎస్కి దారాదత్తం చేసిండు. ఇంకా అసలు
ఎంత ఎమ్మెల్యేలు కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నా వర్గం అనుకునే లోపు వాళ్ళు కూడా తుర్రుపిట్ట తుర్రుమన్నది అన్నట్టు అక్కడ జంపింగ్ జపాంగ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది ఏమో ఏ పార్టీలు ఉన్నామో అర్థం కాకుండా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలకు పోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఈ యొక్క మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో మీద సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవంతా కూడా జరిగినటువంటి విషయం. పూర్తి స్థాయిలో దీని సందర్భం ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేటువంటి అవసరం ఉందా, అసలు రేవంత్ రెడ్డిని చెక్ పెట్టకపోవడానికి కారణం ఏంది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కరిగే ఎంతమంది ఎన్నిసార్లు మీటింగులు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి తన పోకడను కాకుండా తనకు నచ్చినటువంటి శైలిలో తనకు నచ్చినటువంటి అధికారులను నియమించుకుంటున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా కూడా అక్కడ అన్ని మంత్రిత్వ శాఖలలో జోస్యం చెప్పుకుంటా ఉన్నారు. అన్ని దాంట్లో జోక్యం చేసుకొని అది ఆ గవర్నమెంట్ నాదే, ఆ మంత్రిత్వ శాఖలు నేను నిలబెడతా, ముఖ్యమంత్రిని కదా, మళ్ళీ మెయిన్ పదవులల్లో కూడా ఆయన తానే ఉన్నాయి. హోంశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవన్నీ కూడా నా తానే ఉన్నాయి. మరి నన్నేవాడు ఏం చేస్తాడు అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంతా కూడా జరుగుతూ ఉన్నా కూడా మరి రాహుల్ గాంధీ హైకమాండ్ ఎందుకు ఒప్పుకుంటలేరు అనేది కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం అనేది మరొక ముఖ్యంగా కాంగ్రెస్ గాంధీ భవన్ సర్కిల్లో కొడుతుంది ఏంటి అంటే, ప్రభుత్వం అనేది రేవంత్ జాగిరి కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ జాగిరి కాదు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా సీనియర్ల మీద రెచ్చిపోవడం, ఇష్టం వచ్చినట్టు అంటే సీనియర్ నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని ఒక అంచనా కూడా ఉన్నది. దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ టార్గెటెడ్గా రాజకీయం నడుస్తూ ఉందని, తర్వాత మధు యాష్కి గౌడ్ చాలా వరకు సీనియర్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఏఐసిసికి ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రోజు రోజుకి పార్టీకి దూరం అయిపోతూ ఉన్నటువంటి, తర్వాత ఇక ఇష్టం వచ్చినటువంటి పోకడ, తర్వాత సీతక్క విషయంలో కూడా అదే సందర్భం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం అసలు రేవంత్ రెడ్డికి ఎట్లా చేరదీస్తున్నారో అనేది కోణంలో కూడా ఒకటి వస్తే, దానికి సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది. తాము చేయాల్సిన పనులు కూడా తన పరిధి లేకుండా ఇష్టం వచ్చినటువంటి తొలగించడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీంట్లో సీతక్క కూడా మెయిన్ పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఒక వార్త వస్తూ ఉన్నది. తర్వాత సింగిల్ డిజిట్ కూడా కష్టమే అనేది ఎందుకు అంశం అంటే, సింగిల్ డిజిట్ ఎందుకు అంటే పూర్తిగా ఇదే పోగడ పోయి ఇదే కొట్లాడుకొని ఇదే రైతు బంధు, రైతు భరోసాలు, రైతు స్కీముల మీద, 420 హామీల మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద, ఉచిత కరెంటు మీద, ఉచిత బస్సు మీద అసలు పట్టించుకోకుండా రాజకీయం చేస్తే నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో బలంగా ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా తమ ప్రయత్నం తాము చేస్తూ ఉన్నారు. గతంలో చేసినటువంటి ప్రయత్నానికి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కొట్టినటువంటి బీజేపీ ఇక కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే కుమ్ములాటలు ఇదే కొట్లాటలు జరిగితే కనుక పూర్తి స్థాయిలో నాశనం అయిపోయే అవకాశం ఉంది. సర్వేలు కూడా మొత్తానికి డిపాజిట్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. డిపాజిట్ కూడా రానటువంటి నేతలు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కష్టమే అన్నట్టు విధంగా కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలంటే హైకమాండ్ చెప్పినట్టుగా రేవంత్ అయితే వినట్లేదు. ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు వ్యతిరేకంగా చేస్తున్నటువంటిది, ఇక సీక్రెట్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ మీద యాక్షన్ ఉంటుందా లేక సీనియర్ నేతల మీద యాక్షన్ ఉంటుందా అన్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.